అందరికీ నమస్తే అండి. సో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట సంవత్సరానికి 2 సార్లు దేశవ్యాప్తంగా సర్వే చేస్తుంటారు. రకరకాల వర్గాల్లో వాళ్ళు ఒపీనియన్స్ తీసుకుంటుంటారు మూడ్ ఆఫ్ ది నేషన్. సో వాళ్ళు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆ మూడ్ ఆఫ్ ది నేషన్ రిజల్ట్ ప్రకటిస్తారు. అలాగే ముఖ్యమంత్రుల పనితీరుకు సంబంధించి కూడా రిజల్ట్ ప్రకటిస్తారు. సో దీనిలో చివరిగా మనకి ఆగస్టు నెలలో మూడ్ ఆఫ్ ది నేషన్ బెస్ట్ సీఎం ఫలితాలు వచ్చాయి. ఆగస్టు 2024లో ఇండియా టుడేలో అఫీషియల్గా రిలీజ్ చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5వ ప్లేస్లో ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ యోగి ఆదిత్యనాథ్ గారు, సెకండ్ ప్లేస్ అరవింద్ కేజ్రీవాల్ గారు, థర్డ్ ప్లేస్ మమతా బెనర్జీ, ఫోర్త్ ప్లేస్ మమతా బెనర్జీ గారు, ఫోర్త్ ప్లేస్ స్టాలిన్ గారు, 5వ ప్లేస్ చంద్రబాబు గారు. సో ఇప్పుడు తాజాగా జనవరి నెలలో నిర్వహించిన సర్వేలో ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో భాగంగా 1,25,123 శాంపిల్స్ తీసుకున్నారంట దేశవ్యాప్తంగా. 1,25,123 శాంపిల్స్. ఈ శాంపిల్స్లో వాళ్ళు ఈ మూడ్ ఆఫ్ ది నేషన్లో బెస్ట్ సీఎం కేటగిరీలో ఫస్ట్ ప్లేస్లో యోగి ఆదిత్యనాథ్ గారు, సెకండ్ ప్లేస్లో మమతా బెనర్జీ గారు, థర్డ్ ప్లేస్లో స్టాలిన్ గారు, ఫోర్త్ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు. సో అంటే గతంలో చంద్రబాబు గారు 5th ప్లేస్లో ఉండేవాళ్ళు, అరవింద్ కేజ్రీవాల్ గారు టాప్ 5లో ఉన్నారు. ఇప్పుడు టాప్ 5లోంచి అరవింద్ కేజ్రీవాల్ గారు ఇప్పుడు ఆయన సీఎం కాదు, ఎమ్మెల్యే కూడా కాదు, ఓడిపోయారు. సో దాంతో ర్యాంకింగ్స్ ఇలా మారాయి. సో చంద్రబాబు గారి ర్యాంకింగ్ ఇలా ఉంది. అయితే దీన్ని ఇండియా టుడే ఇంకా అఫీషియల్గా నేను వాళ్ళ ఛానల్లో కానీ వాళ్ళ వెబ్సైట్లో కానీ ఈ సీఎంల ర్యాంకింగ్స్ ఉన్నాయేమోనని చెక్ చేశాను. ప్రస్తుతానికి వాళ్ళు ఇంకా రిలీజ్ చేయాలి. ఓన్లీ వాళ్ళ మ్యాగజైన్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ దానిలో మాత్రమే దీన్ని రిలీజ్ చేస్తారంట. సో అది ఇంకా ఓపెన్గా పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టలేదు. పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎప్పుడు పెట్టారంటే ఎవరైతే మ్యాగజైన్ సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకి రిలీజ్ చేస్తున్నారు. నిన్న ఒక టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు. అయితే దీనిలోనే వాళ్ళు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైన రిజల్ట్ చెప్పారు. అదేంటంటే ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి 343 పార్లమెంట్ సీట్లు వచ్చే అవకాశం ఉంది, 343 లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. అందులో ఓన్లీ బీజేపీకే 280కి పైగా వస్తాయంట. అంటే మ్యాజిక్ ఫిగర్ బీజేపీ వాళ్ళే క్రాస్ చేసేస్తారని చెప్తున్నారు. యాక్చువల్లీ 8 నెలల కిందట జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మ్యాజిక్ ఫిగర్కి జస్ట్ ఒక 20 సీట్లు ఎక్కువ వచ్చాయి. అంటే దేశంలో అసలు ఈ సెంట్రల్ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉంటుందా లేదా మధ్యలో కూలిపోద్దా, మధ్యంతర ఎన్నికలు వస్తాయా అనే అనుమానాలు ఉన్నాయి. అటువంటి దశలో ఈ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ ఇచ్చిన సర్వేలో ఎన్డీఏ కూటమికే ఎక్కువగా ప్రజామద్దతు ఉండడం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈజీగా 343 సీట్లు వస్తాయని చెప్పడంతో కాస్త ఎన్డీఏ వర్గాల్లో ఊరటుంది. అయితే ఒక చిన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 6 నెలల కిందట జరిగిన సర్వేలో అరవింద్ కేజ్రీవాల్ బెస్ట్ సీఎంలో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన పొజిషన్ ఏంటి? ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. కాబట్టి ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలైనా పబ్లిక్ ఒపీనియన్స్ అయినా ఏ సర్వే అయినా సరే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చెయ్యదు. ఇదంతా ఆ మీడియా వాళ్ళు ఏదో ఒక ప్రజల్లో ఆసక్తి ఉంటుంది కాబట్టి, ప్రజలకు కాస్త ఇటువంటి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇటువంటి సర్వేలో ఒపీనియన్స్ పోల్స్ అది ఇది రిలీజ్ చేస్తారు తప్ప ఇది అక్కడున్న వాస్తవ రాజకీయానికి సంబంధం ఉండదు. దానికి ఖచ్చితమైన ఉదాహరణలు మనం చాలా చెప్పుకోవచ్చు. చూశారు కదా, 6 నెలల కిందట అరవింద్ కేజ్రీవాల్ గారు దేశంలో బెస్ట్ సీఎం సెకండ్ పొజిషన్. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు. అలా ఉంటుంది. సో అందుకని బెస్ట్ సీఎం టాప్ 1 వచ్చినంత మాత్రాన సంబరపడడానికి లేదు, ముచ్చటపడడానికి లేదు. అంతెందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గారు ఎప్పుడు దేశంలో బెస్ట్ సీఎంలు అవార్డులు వచ్చినా సరే మూడ్ ఆఫ్ ది నేషన్లో ఆయన ఖచ్చితంగా టాప్ 10లో ఉండేవాడు. ప్రతిసారి ఆయన టాప్ 10లో ఉండేవాడు. అటువంటిది ఆయన పరిస్థితి ఏమైంది? ఇప్పుడు ఒడిశాలో ఓడిపోయారు. అలా ఈ సర్వేలకి నిజం వాస్తవ రాజకీయానికి సంబంధం ఉండదని దానికి మనకు చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మూడ్ ఆఫ్ ది నేషన్లో టాప్ 4 వచ్చింది, టాప్ 5 వచ్చిందని సంబరపడడానికి లేదు. దాని పని దానిదే, దీని పని దీనిదే. థ్యాంక్ యూ.